ద్వేషం, హిందూ దేవీ దేవతల దూషణలతో దద్దరిల్లినటువంటి జంతర్ మంతర్ ఇప్పుడు రామనామ స్మరణతో మారుమోగబోతోంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులను పిలుస్తున్నారు. ఆగస్టు 8 ఉదయం 11 గంటలకి భారతదేశంలోని హిందువులందరూ రండని 1951లో అమల్లోకి వచ్చినటువంటి వివక్షాపూరితమైనటువంటి హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ చట్టాన్ని రద్దు చేయాలని, దేవాలయాలు, మసీదులు, చర్చిల మాదిరిగానే స్వేచ్ఛగా పనిచేయాలి, దేవాలయాల నుంచి దుర్వినియోగం చేయబడినటువంటి లేదా తీసుకున్న నిధులను ప్రభుత్వాలు తిరిగి ఇవ్వాలి అన్నట్టు డిమాండ్తో ఒక యాజిటేషన్కి పిలుపునిస్తున్నారు. సేవ్ ఇండియా మూవ్మెంట్ పేరుతో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మహాపంచాయత్ నిర్వహించబోతున్నారు. సేవ్ టెంపుల్, సేవ్ ధర్మ, సేవ్ ఇండియా పేరుతో ఇందులో హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ చట్టం 1951 రద్దు చేయాలి, స్వతంత్రం తర్వాత దేవాలయాల నుండి తీసుకున్న నిధులు, భూములు తిరిగి ఇవ్వాలి, మఠాలు మరియు దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి పొందాలి, జాతీయ హిందూ కమిషన్ ఏర్పాటు చేయాలి, హిందూ అట్రాసిటీ యాక్ట్ కూడా రావాలి అన్నటువంటి నినాదాలతో ఆగస్టు 8న కార్యక్రమానికి హిందూ ధర్మ ప్రచార సమితి పిలుపునిచ్చింది.